ఆ పై వంతెనపై ప్రమాదాలు నిత్యకృత్యం. రహదారి గతుకులమయం అయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గదు. వివిధ అభివృద్ధి పనుల కారణంగా మిగిలిన దారుల్లో వెళ్లే వాహనాలు ఈ వంతెనకే వరుస కడుతున్నాయి. విజయవాడలో ప్రాముఖ్యమన్న పై వంతెనపై వాహనదారులకు ఎదురయ్యే సమస్యలను ఎవరికీ పట్టడం లేదు. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న చనుమోలు వెంకట్రావు పై వంతెనను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. నిత్యం భారీ ట్రాఫిక్ తగ్గట్టే ఈ వంతెనపై రోడ్లకు గుంతలు పడటంతో వాహనదారులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని నివారించే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. విజయవాడ కబేళా సెంటర్, పాల ఫ్యాక్టరీ సెంటర్, గొల్లపూడి సెంటర్లను కలుపుతూ మైలవరం, సింగర్ నగర్ బీఆర్టీఎస్ రోడ్డు వైపునకు వాహనాలు రాకపోకలు కొనసాగేలా పై వంతెనను నిర్మించారు. ఇటీవల కాలంలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి విజయవాడ మీదుగా కోల్కతా వెళ్లే భారీ వాహనాలను గొల్లపూడి కూడలి నుంచి ఈ ఫ్లైఓవర్ మీదుగా రామవరప్పాడు కూడలి వైపునకు పంపుతున్నారు. నిత్యం వందల కొద్దీ నడుస్తున్న భారీ వాహనాల దెబ్బకి పై వంతెన రోడ్డు గుంతలమయంగా మారిపోయింది. వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ తలమానికంగా ఉంది. ఇట్లాంటి ప్రాముఖ్యత ఉన్న ఫ్లైఓవర్ రోడ్డు గతుకులమయంగా మారింది. ఇటువైపు ఈ ఫ్లైఓవర్ మీద ప్రయాణం నరకంగా మారిన పరిస్థితుల్లో ఆర్ఎండ్బి అధికారులు రోడ్డును మరమ్మతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టలేదు. దీంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకి గురవుతా ఉన్నారు. మరమ్మతులు చేయడంలో ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత నివారణ చర్యలు కాకుండానే ప్రమాదాలు జరగకముందే నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వాహనదారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా ఇక్కడ పెద్ద గొయ్యి అవటం వలన ప్లస్ ఈ లారీలు ఇవన్నీ ఇటే తిరగటంలో నాకే మొన్న ఒక 20 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది ఇక్కడ. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఏం కనిపించట్లేదు. ఎవరైనా సరే దీన్ని తొందరగా మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నాం. రోజు ట్రాఫిక్ జామ్ అవడం, ఏదైనా ఒక వెహికల్ ఆగిందంటే ట్రాఫిక్ జామ్. పైగా అన్ని రూట్స్ ఇటే వెళ్తున్నారు కాబట్టి రామర్పాడు వెళ్ళాలన్నా కొంచెం ఇటు ఈజీగా ఉండిద్ది. కాకపోతే రోడ్డు మరీ గతుకులుగా ఉండటం వల్ల అన్కంఫర్టబుల్ గా ఉండిద్ది బాగా. ఈ పై వంతెనపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ధ్వంసమవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.